హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అనేది తీసుకొచ్చానండి. మనకు సింపుల్ లుక్లో, బ్రైడల్ లుక్లో ఇష్టపడే వాళ్ళకు సింపుల్ లుక్లో బ్రైడల్ జ్యువెలరీ కావాల్సిన వాళ్ళు బ్రైడల్ కూడా పెట్టానన్నమాట. సో నక్షీలో, పర్ల్స్లో కూడా పెట్టాను, గోల్డ్ ప్లేటెడ్లో కూడా పెట్టాను. మ్యాక్సిమం ఆల్ టైప్ జ్యువెలరీస్ పెట్టడానికి ట్రై చేశాను. చాలా బాగున్నాయి అన్నమాట జ్యువెలరీ కలెక్షన్. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ విత్ ప్రైస్ కూడా పెట్టాను, ప్రైస్ అండ్ విత్ షిప్పింగ్తో కలిపి పెట్టాను. మీకు ఇక్కడ ఉన్న ప్రైస్కే వస్తాయి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏం మీరు పే చేయాల్సిన అవసరం లేదు. చాలామంది అనుకుంటారు ఇక్కడ ప్రైస్ కంటే మళ్ళీ ఇంకా మనం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అని, అవి అని, ప్యాకింగ్ ఛార్జెస్ అని, బాక్స్ ఛార్జెస్ అని ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందని. సో అలా ఏమి ఉండదండి. ఇక్కడ ఏ ప్రైస్ అయితే పెట్టారో అదే ప్రైస్కు మీరు తీసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్స్ట్రా ఎటువంటివి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రతి జ్యువెలరీ ప్రైస్ నేను పెట్టాను, చూసుకోండి. మళ్ళీ నాకు సపరేట్గా దీని ప్రైస్ ఎంత అని అడగొద్దు. మీరు అడగాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది అవైలబుల్ ఉందా లేదా అనేది మాత్రం అడగండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, అవైలబిలిటీ చెక్ చేసుకోండి, అప్పుడే పేమెంట్ చేయండి అని. సో చాలామంది సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఈరోజు మార్నింగ్ అవైలబిలిటీ అడుగుతారు, నైట్ వరకు పేమెంట్ చేయరు. సో నైట్ మళ్ళీ ఇంకోసారి అడగకుండానే పేమెంట్ అనేది చేస్తున్నారు. అలా చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ స్టాక్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయిపోతున్నాయండి. అలా చేయొద్దు. మీరు ఎప్పుడైతే కన్ఫామ్గా ఆర్డర్ ప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో అప్పుడే ఆర్డర్ ప్లేస్ అనేది, అప్పుడే అవైలబిలిటీ చెక్ చేసుకోండి, అప్పుడే పేమెంట్ అనేది చేయండి. ఈ మధ్య చాలామంది సిస్టర్స్ ఇలాగే చేశారు. సో చాలామందికి మళ్ళీ నేను పోనీలే అన్నట్టుగా పోనీలే పాపమని మళ్ళీ రిఫండ్ అనేది చేశాను. అలా చేయొద్దండి. ఫస్ట్ అవైలబిలిటీ ఏ రోజు అది అడిగారో మీరు అదే రోజు ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి. మీరు నిన్ననే కదా, మార్నింగే కదా అవైలబుల్ అన్నారు అంటే 1 అవర్ చాలదా అండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడానికి? సో ఇలాంటి చాలామంది కస్టమర్స్ ఉంటారు, అదే జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు ప్రతి జ్యువెలరీ అనేది ట్రెండ్లోనే ఉంది. సో అది అంతే కాదు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను. సో అందరూ అడ్వాన్స్ బుకింగ్స్ అనేది చేసుకుంటారు కదా. సో అందుకు తొందరగా స్టాక్ అయిపోతున్నాయి అన్నమాట. సో అలా చేయొద్దు. మీరు ఎప్పుడు ఫ్రీ మీ ఎప్పుడు పేమెంట్ చేయడానికి మీరు ఎప్పుడు ఫ్రీ అవుతారో అప్పుడే అవైలబిలిటీ అండ్ పేమెంట్ అనేది అప్పుడే చేయండి. అప్పుడు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఈ మధ్య చాలా స్టాక్ అనేది రీస్టాక్, అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయిపోతున్నాయి. సో అవి రీస్టాక్ అవ్వడానికి మళ్ళీ చాలా టైం కూడా పడుతుంది. కొన్ని అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తుంటే ఆ వీడియోస్ వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు కానీ ఇలాగే చేస్తున్నారనమాట. మార్నింగ్ అవైలబిలిటీ అడగడము, లేటుగా పేమెంట్ చేయడము, లేదంటే పేమెంట్ చేసిన తర్వాత అడ్రస్ పెట్టడము, ఇలా చేస్తున్నారు. అలా చేయొద్దండి. ఫస్ట్ అవైలబిలిటీ అడిగిన వెంటనే పేమెంట్ అనేది చేయండి, అడ్రస్ కూడా సెండ్ చేయండి. మీరు అడ్రస్ సెండ్ చేసి పేమెంట్ చేసి అడ్రస్ సెండ్ చేయకపోయినా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవ్వదు. మీరు అడ్రస్ పెడితేనే కదా ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యేది. చాలామంది ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే బహుశా వాళ్ళకి అడ్రస్ ఐడియా ఉండకపోవడం వల్ల, వాళ్ళకి ఎవరో చెప్పడం, కనుక్కోవడం, అలా చేసి వాళ్ళు లేట్గా అడ్రస్ అనేది పెడుతున్నారు. సో అలా చేయకండి. ఫస్ట్ అడ్రస్ మీరు ఇది నచ్చింది మనం ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అడ్రస్ నోట్ చేసుకోండి, టైప్ చేసి పెట్టండి. అవైలబిలిటీ, అడ్రస్ రెండు ఒకటేసారి పెట్టండి. ఈ అడ్రస్కి ఏ కొరియర్ డిటిడిసి ఉందా, పోస్టల్ ఉందా, కొరియర్ డెలివరీ ఉందా అనేది అడ్రస్తో పాటు నేను అవైలబిలిటీ చెక్ చేయాలి. సో అడ్రస్ అండ్ అవైలబిలిటీ ఒకటేసారి చెప్పండి. తర్వాత అవైలబుల్ ఉంది అనుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి, వెంటనే చేయండి. సరేనా? ఇది నేను చెప్పాలనుకుంది. సో చాలామంది ఎలా చేస్తున్నారు, నేను మళ్ళీ వాళ్ళకు నెంబర్స్ తీసుకొని మళ్ళీ రిఫండ్ అనేది చెయ్యనని చెప్తున్నాను. కస్టమర్స్ ఫీల్ అవుతారు అని చెప్పేసి మాత్రం చేయాల్సి వస్తుంది రిఫండ్. సో మళ్ళీ చెప్తున్నాను, అవైలబిలిటీ అడిగిన తర్వాత మాత్రమే, ఎప్పుడైతే అవైలబిలిటీ అడుగుతారో అప్పుడే పేమెంట్ అనేది చేయండి. మీరైతే ఈ వీడియోలో
జ్యువెలరీస్ అనేది స్క్రోల్ అవుతున్నాయి కదా, సో మీరైతే చూడండి, చాలా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ ఉన్నాయి. ఇంకా మీకు ఎలాంటి జ్యువెలరీస్ ఏ టైప్స్లో కావాలి, మా జ్యువెలరీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, మీకు ఎలాంటి జ్యువెలరీస్ కావాలి అనేది నాకు కామెంట్ చేయవచ్చు. నేను ప్రతి ఒక్క కామెంట్స్కి రిప్లై ఇస్తాను కూడా. ఇంకా బహుశా యూట్యూబ్లో కొంచెం లేట్గానే అప్డేట్స్ అనేది ఇస్తాను. మీరు రెగ్యులర్గా మా ప్రతి ఒక్క జ్యువెలరీ కలెక్షన్ కూడా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు స్టోరేజ్ ఫుల్ అవుతుంది అనుకుంటే మీకు ఇప్పుడు ఈ వీడియోలో జ్యువెలరీ మీకు బహుశా మీకు ఏం నచ్చకపోవచ్చు, బట్ మా ఇంకా జ్యువెలరీ కలెక్షన్ మీరు చూడాలనుకోవచ్చు. ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా యూట్యూబ్లోనే పెట్టడం కుదరదు. అలా అయితే నేను రోజుకు ఒక 5-6 లెంతీ వీడియోస్ పెడితేనే కనుక అప్పుడు కనుక కవర్ అవుతుంది. సో అన్నీ మనం పెట్టలేం కదా అండి. సో అందుకని చెప్తున్నాను. మీరు నాకు నా నెంబర్ ఉంది కదా, అది సేవ్ చేసుకోండి. హాయ్ అని మెసేజ్ పెట్టండి, నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను. స్టేటస్ ద్వారా మీరు మా జ్యువెలరీ కలెక్షన్ ప్రతిరోజు చూడొచ్చు. స్టేటస్ పెడతాను, వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ అనేది ఇస్తాను, యూట్యూబ్లో కూడా ఇస్తాను. కాకపోతే అన్ని జ్యువెలరీస్ పెట్టలేము. ఏది ఇప్పుడు మనకు కొత్తగా లాంచ్ అయ్యాయి, ఇప్పుడు ట్రెండ్లో ఏది ఉన్నాయి, అదే ప్రీమియం క్వాలిటీ ఏంటి అనేది కొంచెం హై కాస్ట్లో ఉన్న జ్యువెలరీ మాత్రమే యూట్యూబ్లో పెడతానన్నమాట. ఇంకా తక్కువ కాస్ట్లో ఉన్నవి అవేమి నేను యూట్యూబ్లో పెట్టను. ఎందుకంటే క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి. సో నేను ఎక్కువ క్వాలిటీ అండ్ మా క్వాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటి జ్యువెలరీనే నేను యూట్యూబ్లో అనేది పెడతాను. సో లో ప్రైస్ ఉన్నవి, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నవి జ్యువెలరీ అనేది నేను పెట్టను అనమాట. సో అవి వాట్సాప్ స్టేటస్లో అలా గ్రూప్లో అప్డేట్స్ అనేది ఇస్తాను. ఇది ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి జ్యువెలరీస్ కావాలనేది, మా జ్యువెలరీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టే ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇంకా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్, క్లాతింగ్ కూడా, డిజైనర్ డ్రెస్సెస్ కూడా పెడుతూ ఉంటాను. సో ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ డ్రెస్సెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు లెంతీ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే మీకు తెలుస్తుందన్నమాట. సో ఇది ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, ఇంకా జ్యువెలరీ కలెక్షన్ అనేది ఉన్నాయి, మీరైతే చూసేయండి. బై ఫ్రెండ్స్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild.